ఈరోజు అయితే ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. అవునన్నమాట, డెలివరీ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయమని కొందరు అడుగుతున్నారు కదా, ఆ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బేసికల్గా నాకైతే కొద్దిగా ఆఫ్టర్ డెలివరీ కొద్దిగా మెమరీ లాస్ అయింది, అందుకే ప్రతిదీ నేను నోటెడ్ రాసుకున్నాను అనమాట. సో ఏది పడితే అది చెప్పకుండా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో అది వీడియో వరకు వచ్చేసరికి కన్వే చేయలేకపోతున్నాను. సో అది మీకు పర్ఫెక్ట్గా కన్వే అవ్వాలి అని చెప్పేసి నేనైతే ఇలా రాసుకొని వచ్చానమాట. అండ్ మీకు అనిపించవచ్చు ఎందుకు ఇవన్నీ షేర్ చేయడం అవసరమా అని. యాక్చువల్గా నేను డెలివరీ టైంలో నాకు అనిపించేది ప్రతిదీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో డెలివరీ టైంలో ఎలా ఉంటుంది, ఆపరేషన్ థియేటర్లో ఎలా ఉంటుంది, ఆఫ్టర్ డెలివరీ అయిపోయాక ఏం జరుగుతుంది ఏంటి, ఇవన్నీ నేను సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. సో నాలాంటి వాళ్ళు లేడీస్ ఖచ్చితంగా ఉంటారండి. ఇలా నా వీడియో ఒక్కరికి హెల్ప్ అయినా ఆర్ ఒక్కరికి స్ట్రెంత్ ధైర్యాన్ని ఇచ్చినా అదే చాలు. అండ్ ఇంకొకటి, ఏ అమ్మాయి అయినా సరే ఇలాంటి ఒక ఫేస్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి, తను ఏ ఏజ్లో ఉన్నా కూడా. సో దానికోసమే ఇది లేడీస్కి అయితే చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ బై ద వే హ్యాపీ ఉమెన్స్ డే అండి. నాకు తెలిసి ఆడది లేనిదే సృష్టి లేదు అని అంటారు. దానికి తల్లిదండ్రులు అవనివ్వండి, హస్బెండ్ అవనివ్వండి, లేదా బ్రదర్ అవనివ్వండి, ఎవరో ఒకరి సపోర్ట్ ఎంతున్నా తన స్ట్రగుల్ తను ఫేస్ చేస్తూ తనకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది కదా. సో నిజంగా అమ్మాయి అన్నది, ఉమెన్ అన్నది నిజంగా స్ట్రాంగ్ అనమాట. నేను కూడా అది గట్టిగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎందులోనన్నా సరే భూదేవితో పోల్చుతారు. భూదేవికి ఉన్నంత ఓర్పు ఒక ఆడపిల్లకు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి. ఒక ఆడపిల్లగా పుట్టాలి అంటే యాక్చువల్గా కొన్ని స్ట్రగుల్స్ చూసి అమ్మాయి ఈ జన్మలో ఆడపిల్లగా పుట్టకూడదు అని అనుకుంటాము. కానీ మనం ఎవరండి, అదొక వరం అనమాట. నాకు తెలిసినంత వరకు అమ్మాయిగా పుట్టాలంటే ఇట్స్ ఎ కంప్లీట్లీ బ్లెస్సింగ్ అనమాట. సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, ఆడపిల్లలుగా పుట్టిన వాళ్ళకి నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఉమెన్స్ డే అనమాట. సో ఈ సందర్భంగా నేనైతే మనకి లేడీస్ అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఒక వ్లాగ్ అయితే నేను తెద్దామని అనుకున్నాను. సో అందుకోసమే ఈరోజే నేను ఈ వ్లాగ్ ఈ వీక్లోనే పెట్టడానికి రీజన్ అయితే ఇదే అనమాట. సో ఇద్దరు కిడ్స్తో వీడియో ఏదో పోస్ట్ చేసేసి ఏదో షూట్ చేసేసి అప్లోడ్ చేసేయడం అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్, మీకు ఆల్రెడీ బయటన వెదర్ చూస్తే అర్థమై ఉండొచ్చు అనమాట. మార్నింగ్ 6:30 అవుతుంది టైము. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. సో నేనైతే వచ్చి ఏం చెప్పాలనుకున్నానో అది ఫ్రీగా చెప్పడానికి ఉంటుంది అని చెప్పేసి ఈ ఎర్లీ మార్నింగ్ టైం అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. బై ద వే గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో వెయిట్ చేయకుండా ఈ సుత్యం లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను వీడియోస్ చేసే కంటెంట్ మీకు ఏదైనా నచ్చినట్టుంటే సో అస్సలు మిస్ చేయకుండా నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే నేనైతే లేడీస్కి హెల్ప్ అయ్యేలాగా మ్యాక్సిమం వీడియోస్ అయితే షూట్ చేస్తాను. అండ్ ఆ వీడియోస్లో కూడా మీకు నచ్చేలాగా ఎంతో కొంత కంటెంట్ మీ పిల్లలకి మీకు హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా ఎలాంటి సోది లేకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా శివమల్లిక్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ ఏంటోనండి, ఉదయాన్నే మాట్లాడితే ఆవేశం వస్తుంది. బేసికల్గా నేను ఎక్కువ మాట్లాడతాను, టాక్టివ్ టైప్ అనమాట. మేబీ అందుకే ఆవేశం వస్తుందేమో. సో మై డెలివరీ ఫుల్ స్టోరీ కోసం చాలామంది అడిగారు. దానికోసమే ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు, అక్క ఏంటక్క వెయిట్ లాస్ ఎలా అవుతున్నావు అని అడుగుతున్నాము, దేనికి నువ్వు రిప్లై ఇవ్వట్లేదు, అట్లీస్ట్ నీ డెలివరీ స్టోరీ ఏంటి అది కూడా చెప్పక్క అని చెప్పేసి. సో మ్యాక్సిమం నా వీడియోస్ ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. నా డెలివరీ బ్లాగ్ 1-2 పార్ట్స్ కింద రిలీజ్ చేశాను. అది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. బట్ ఇక్కడి నుంచి కొత్తగా వచ్చి నా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళకి మ్యాక్సిమం సో అంటే ఏదో నామకే వాస్తి అని కాకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ తెలియాలి కదా. సో దానికోసం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏమి కాకుండా లైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో నాకు డెలివరీ అనేది December 17th జరిగింది. సో సీ సెక్షన్ నార్మల్లా అని అడిగే వాళ్ళకి నాకు సీ సెక్షన్ అయ్యిందనమాట. సో ఫస్ట్ నాది గోపతి బాబుకి కూడా సీ సెక్షన్ అయ్యింది. అండ్ ఫస్ట్ సీ సెక్షన్ అయితే మళ్ళీ సీ సెక్షన్ అవుతుంది. అండ్ ఎక్కువ 4 years 5 years గ్యాప్ ఉంటే మేబీ ఫ్రీ డెలివరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాకు గోపతికి బాబుకి 3 years గ్యాప్ అనమాట. సో నేను ప్రెగ్నెన్సీ అయ్యే టైంకి గోపతికి అయితే 2 years. కాబట్టి నేను
ఫిక్స్ అయిపోయాను ఇంక మళ్ళీ సీ సెక్షన్ అవుతుంది అని చెప్పి. అండ్ నేను రెడీ కూడా. మనకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వండి, సెకండ్ ప్రెగ్నెన్సీ అవ్వండి, డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి వీ హ్యావ్ టు డిసైడ్ అండి. ఈ రోజుల్లో అయితే రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూశాను. 9th మంత్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఉండి ఫ్రీ డెలివరీ, అదే నార్మల్ డెలివరీ అయ్యి అంతా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ 9th మంత్ రాగానే కాంప్లికేషన్స్ ఎక్కువైపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దేనికైనా మీరు రెడీగా ఉండాలి. సో నేను 9th మంత్ వచ్చి రాగానే అయితే చాలా అలర్ట్ అయిపోయాను. డాక్టర్ దగ్గరికి ర్యాండమ్గా మేడమ్ 10 డేస్కి విజిట్ రాసినా నేను 1 వీక్కే వెళ్ళేదాన్ని. ఎలాంటి చిన్న బాడీలో చేంజ్ ఉన్న వెంటనే నేను అబ్జర్వ్ చేసేసుకొని డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళేదాన్ని. బేసికల్గా మైండ్ సెట్ అలా ఉండేదన్నమాట, ఏమవుతుంది అని చెప్పి. సో గాడ్ ఇచ్చిన మనకి అంత ప్రీషియస్ గిఫ్ట్ని మనం ఇంకెంత బాగా దాన్ని కాపాడుకుంటాము అన్నదే ఇంపార్టెంట్ అనమాట. యూట్యూబ్ ప్రీషియస్ లాసెస్ నేను ప్రెగ్నెన్సీలో నేను ఎంత కోల్పోయినా నాకు తెలుసు. దానివల్ల రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం నేనైతే ఈ ప్రెగ్నెన్సీలో చాలా కేర్ తీసుకున్నాను. అండ్ December 17th నాకైతే డెలివరీ అయ్యింది. సీ సెక్షనే, ఫస్ట్ టైం సీ సెక్షన్ కాబట్టి ఆబ్వియస్లీ సెకండ్ టైం సీ సెక్షనే కాబట్టి అన్నీ ప్రిపేర్ అయ్యి డెలివరీ బ్యాగ్, డైపర్ బ్యాగ్ అని అంటారు కదా, హాస్పిటల్ బ్యాగ్ మొత్తం ప్యాక్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాం అనమాట. జాయిన్ అయిన తర్వాత నాకు బాబు పుట్టాడు. ఆ స్టోరీ అందరికీ తెలుసు. సో ఎలాగో డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీకు ఇంకొద్ది డెప్త్గా తెలియాలంటే ఒకసారి అక్కడ చెక్ చేయండి. సో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాక నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ఈరోజైతే నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ అనమాట, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు నిజంగా చాలా భయం వేస్తుందండి. చాలా ఏడుపు కూడా వచ్చింది. నిజంగా చెప్పాలంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. బాబు బాబు పాప ఎవరొకరు పుడతారో నాకు పక్కన పెడితే నాకైతే ఒక రకమైన భయం స్టార్ట్ అయిపోయింది. చాలా వీడియోస్ చూశాను. లేడీస్ చాలా స్ట్రాంగ్గా నవ్వుకుంటూ, నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, చాలా హ్యాపీగా వెళ్ళి డెలివరీ సీ సెక్షన్ అయ్యాక వెనక్కి కంబ్యాక్ ఇచ్చిన వాళ్ళు. బట్ నాకేంటో అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలా భయం వేస్తుంది. హార్డ్లీ నా ధైర్యాన్ని అయితే నేను కంప్లీట్గా కోల్పోయాను అనమాట. మా వారిని పట్టుకొని ఏడ్చేశాను. సో అంత అయితే నిజంగా అవసరం లేదండి. ఎందుకంటే ష్యూర్గా అది ఫస్ట్ డెలివరీ అయితే ఇంకా ఉంటుంది. బట్ ఆ భయం ఉన్నా సరే మనకి వన్స్ ఒక బేబీని బయటికి తీయగానే మనకి చూపించిన తర్వాత అవన్నీ మిస్ అయిపోతాము. అవన్నీ మనం పక్కన పెట్టేస్తాం అనమాట. అదేమీ అనిపించదు. అండ్ ఓకే, మనం భరించలేనంత పెయిన్ ఉంటుందా సీ సెక్షన్లో అంటే నాట్ అండి. అమ్మాయి భరించలేదంటూ ఏమీ ఉండదు. వీ కెన్ బేర్ ఇట్. సో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. యాక్చువల్గా నాకు ఆపరేషన్ అనగానే నాకు గుర్తొచ్చేవి రెండు. ఒకటి ఇనుమ చేస్తారు కదా, ఇనుమ కాదు, పైప్ పంపిస్తారు కదా లోపలికి, అదొకటే. అండ్ ద సెకండ్ థింగ్ అదే యూరిన్ బ్యాగ్ ఇన్సర్ట్ చేస్తారు కదా, అదొకటే. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ అనెస్థీషియా ఇంజెక్షన్ అనమాట. సో రెండింటికి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే మన బాడీని మొత్తాన్ని వంచి మనం 9 months ఆ ప్రెగ్నెన్సీ బెల్లీని, ఆ ప్రెగ్నెన్సీ బంప్ని చాలా కేర్గా చూసుకుంటాము. కానీ ఆ టైంలో అయితే మన పొట్టను మొత్తాన్ని మోకాలకి తగిలించి, మన హెడ్ని మోకాలకి తగిలించి వెనకాతల బోన్కి ఇంజెక్షన్ ఇస్తారు. నేను దానికి చాలా భయపడ్డాను. బట్ అసలు పెయిన్ ఉండదని అన్ను. యూరిన్ బ్యాగ్ పెట్టేటప్పుడు పెయిన్ ఉంటుంది, అలాగే ఎనెస్థీషియా ఇచ్చేటప్పుడు పెయిన్ ఉంటుంది. బట్ చాలా చేమకుట్టినట్టు ఉంటాయి అనమాట. రెండు కూడా అంతే. మనం భయపడతాము షూర్లీ, బట్ అంత భయపడేంత భరించలేనంత పెయిన్ అయితే ఉండదు. సో ఆ విషయంలో మాత్రం నేను చెప్పగలను, స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ వన్స్ ఏంటంటే అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా నాకు భయం వేసింది. బట్ చిన్నది ఇలా జరికిచ్చాను. వెంటనే అన్నారనమాట డాక్టర్, జర్క్ ఇవ్వకూడదు, ఇబ్బంది అయిపోద్ది నీకే అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ నేను నాకు ఇష్టమైన దేవుళ్ళందరినీ తెలుసుకొని స్ట్రాంగ్గా నిలబడి నేను హెడ్ని బెండ్ చేస్తే అనెస్థీషియా ఇచ్చేసారనమాట. చిన్న పెయిన్ వచ్చింది, చీమ కుట్టినంత. బట్ ఓకే, తర్వాత పడుకోబెట్టేశారు. మైండ్లో బోల్డ్ అని రన్ అయిపోతున్నాయి అనమాట. కట్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందేమో, బేబీని పుల్ చేసేటప్పుడు. ఇవన్నీ నాకు ఫస్ట్ గోపతి టైంకి
తెలిసినా కూడా బట్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది నాకు ప్రెగ్నెన్సీ కొత్త. ఎవరు పుడతారో అన్న యాంగ్జైటీ, బాబు పుడతారా పాప పుడుతుందా, అంటే ఎలా ఉంటారు ఏంటి, ఇవన్నీ ఉండడం వల్ల ఈ పెయిన్ అన్నది నాకు సరిగ్గా తెలియలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నిటినీ కూడా నా భయం అన్నది డామినేట్ చేసింది. అయితే ఒకటండి, మనం ఆపరేషన్ థియేటర్లో చాలా 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 స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే వన్స్ మన స్ట్రెస్ అది పెరిగిపోయి మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మన బీపీ అన్నది డౌన్ అయిపోయినా హై అయిపోయినా చాలా చాలా రిస్క్తో కూడుకున్న పని. సో నాకైతే బీపీ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయితే ఫ్లక్చువేట్ అయితే అయ్యాయంట. సో ఆపరేషన్ థియేటర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాతో ఆ విషయం షేర్ చేశారు. బేసికల్గా మనకి అవి ఏమీ తెలియదు, దానికి రిలేటెడ్ నాకు ఇంజెక్షన్ కూడా ఇచ్చారంట. సో నాలాగే ఇంకెవరికి జరగకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి విషయం నేను మీతో షేర్ చేశాను. అండ్ ఆ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది. నేనైతే భయపడి హ్యాండ్స్ గట్టిగా భయపెట్టి, నేను ఆపరేషన్ థియేటర్లో మొక్కలేని దేవుడు అంటూ లేడండి. చాలా చాలా దేవుడిని అయితే కోరేసుకుంటున్నాను, బేగా అయిపోలే ఈ ప్రాసెస్, బేగా అయిపోలే అని చెప్పేసి. అండ్ వన్స్ బేబీని బయటికి తీసేశారు. బేబీని బయటికి తీసిన తర్వాత మేడం అయితే ఆపరేషన్ చేసిన మేడం మేము వన్స్ అగైన్ రిపీటెడ్ అని చెప్పేసి అన్నారు. సో నాకు అర్థమైపోయింది మళ్ళీ బాబే అని చెప్పేసి, ఓకే మేడం అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత ఫస్ట్ కూడా బాబే కదా అన్నారనమాట. అంటే అప్పుడు ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ మేడంతో పాటు ఉండేవాళ్ళు మా రిలేటివ్స్ అనమాట, నాకు పెద్దమవుతారు. తను చెప్పారు, సో వాళ్ళ అక్కకి 2 పాపలు, తనకి 2 బాబులు అనమాట. సో ఓకే పర్వాలేదు, దేవుడు అలా బ్యాలెన్స్ చేశాడని. అఫ్కోర్స్ నిజమే అండి, అక్కకి 2 పాపలు, నాకు 2 బాబులు. ఆ వేలో ఇద్దరికి ముచ్చట తీరుతుంది. వాళ్ళ పిల్లల్ని నేను, నా పిల్లల్ని తను ఏమైనా ఆ ముచ్చట్లు తీర్చుకోవాలంటే చేయొచ్చు. బట్ నాకైతే పర్సనల్గా పాప అంటే చాలా చాలా ఇష్టము. బట్ దేవుడు ఎందుకో ఏం చేసినా బేబీ మన కోసమే చేసి ఉంటాడు. స్ట్రాంగ్గా నేను అదొకటి బిలీవ్ చేస్తాను. బట్ బాబుని చూపించారు మనకి ఆపరేషన్ థియేటర్లో. నార్మల్ డెలివరీ అయితే మన పొట్ట మీద వేస్తారు, బట్ నాకైతే చూపించారనమాట. గోపతి టైంలోనే అలాగే ఇప్పుడు కూడా అలాగే. వాడు ఇలా తీయగానే వెంటనే పెద్ద నోరు పెట్టి ఏడ్చాడు. గోపతి అయితే అలా ఏడవలేదు, కామ్గా ఉన్నాడనమాట. బట్ చిన్నోడైతే నిజంగా ఏడ్చాడు. ఏదైతే నేను భయపడుతూ ఏదైతే దాన్ని ఒక ఎమోషన్ క్యారీ చేశానో అదంతా అవుట్బస్ట్ అంటే మొత్తం పోయిందనమాట. ఇంకేమీ కనిపించలేదు, బేబీ ఒక ఫేస్ తప్ప. చాలా హ్యాపీగా అనిపించింది. సో సమ్వాట్ వాడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడో దానికి కూడా ఒక రీజన్ ఉండే ఉంటుంది. పాప బాబా అన్నది పక్కన పెడితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్ అనమాట. సో దాని తర్వాత స్టిచెస్ వేసారు, బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత కొద్దిగా షివరింగ్ లాగా వచ్చిందనమాట. సో మనం ఏసీ ఆపరేషన్ థియేటర్ అంటేనే ఫుల్ కూలింగ్ అనమాట. ఏసీ రూమ్లో ఉంటాము. అక్కడి నుంచి బయటికి రాగానే మనకి బాటిల్స్ టైప్లో మన బాడీలో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూనే ఉంటారు కదా, దానివల్ల ఒక రకమైన షివరింగ్ వచ్చింది. సో కంపారిటివ్లీ నాకు గోపతి టైంలో ఇంకా ఎక్కువ షివరింగ్ వచ్చిందనమాట చిన్నోటితో కంపేర్ చేస్తే. సో ఆ విషయం నాకు ఎలాగో తెలిసిందే కాబట్టి ఆ షివరింగ్ నాకు ఒక 15 to 20 minutes ఉండే. దాని తర్వాత అది పోయిన తర్వాత నేనైతే ఐఎమ్ ఓకే. తర్వాత ప్రాసెస్ అన్నది నాకు తెలుసు, ఎందుకంటే మనం ఒక 1 to 2 days కంప్లీట్గా మన బాడీలో ఉన్న పెయిన్స్ మొత్తం ఒక ఎనెస్థీషియా అనేది మన బాడీ నుంచి వదిలేసాక కొద్దిగా పెయిన్ అయితే ఉంటుంది, అది ఫేస్ చేయాలి. బట్ ఈసారి ఏంటంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో షేర్ చేశాను కదా, మా చిన్నోడికి బాగోపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు ఈ అనెస్థీషియా వదిలిన తర్వాత నా బాడీలో ఉన్న పెయిన్ నేను కంప్లీట్గా మర్చిపోయాను. అసలు నాకు అవన్నీ ఏమీ తెలియలేదనమాట. బేబీ జాగ్రత్తగా ఇంటికి వస్తే చాలా అంతే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ అయ్యింది కదా, ఈవినింగ్కి యూరిన్ బ్యాగ్ అన్నది యాక్చువల్గా 2 days తర్వాత 3rd day తీస్తారు ఆ యూరిన్ పైప్ అన్నది. బట్ నేనే కాళ్ళు కదుపుతున్న క్రమంలోనే నేను డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ కాళ్ళు అటు ఇటు కదుపుకుంటూ ఉండేదాన్ని. సో దానివల్ల ఏంటంటే ఆ పైపు నాకు నేనే కాళ్ళు తగిలేసినట్టుంది, తన్నేసుకున్నాను. అక్కడి నుంచి నాకు ఇంకా పెయిన్ వచ్చేసింది. అప్పుడు నేను అక్కడ ఉంటున్న సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పిలిస్తే మేడం సజెషన్ అడిగి ఇంక యూరిన్ బ్యాగ్ అయితే తీసేయమన్నారనమాట. సో తీసేశారు. తీసిన తర్వాత వెంటనే నేను ఆ నెక్స్ట్ డే మార్నింగే
24 అవర్స్ అవ్వకముందే ఎర్లీ మార్నింగే లేచి నాకు నేనుగా కూర్చోడానికి అక్కడ సిస్టర్స్ వస్తారు కదా, వాళ్ళని అడిగితే సరే అయితే అని చెప్పేసి ల్యాబ్ తీసి కూర్చోబెడతాను ఉండని చెప్పేసి అన్నారు. బట్ యూరిన్ పైప్ తీసేయడం వల్ల నాకు నేను కంఫర్ట్ ఫీల్ అయ్యి నాకు నేనుగానే ఆ రాడ్ని అదే బెడ్ని సపోర్ట్ తీసుకుంటూ అక్కడ మా పిన్ని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ లేచి కూర్చుండిపోయాను అనమాట. ఆఫ్టర్ సిట్టింగ్ మేడం వచ్చి షాక్ అయ్యారు, ఏంటి అప్పుడే కూర్చుండిపోయావా అని చెప్పేసి. బట్ ఓకే కదా అంత అన్నారు. నేను కంప్లీట్గా ఓకేనండి. మనకి మనం ఎంత ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని మనకు మనం ఆ స్ట్రెంత్ తెచ్చుకొని స్ట్రాంగ్గా నిలబడాలి అని అనుకుంటామో అంతే స్ట్రాంగ్గా మనం త్వరగా రికవరీ అవుతామన్నమాట ఆ యొక్క స్టేజ్ నుంచి. సో నేను కూర్చున్నాను. తర్వాత వాష్రూమ్కి నడవడం అది చేసేదాన్ని నెమ్మదిగా. పుట్టిన వెంటనే బాబు 11 months నుంచి అప్పుడప్పుడే స్టెప్స్ ఎలా నేర్చుకుంటాడో ఆఫ్టర్ డెలివరీ ఒక అమ్మాయి లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అంత కొత్తగా నడుస్తున్నట్టుగా అలా ఉంటుందన్నమాట. సో అదంతా ఫేస్ చేసి నేను 4th day హాస్పిటల్ నుంచి నాకు 5th day అనుకుంటా డిశ్చార్జ్ ఇచ్చారు. అక్కడి నుంచి అక్కడికి చిన్నోడి దగ్గరికి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఇదంతా ప్రాసెస్ మీకు తెలిసింది. ఇదంతా చెప్పినా మీకు లెందీ వీడియో అయిపోతుంది అనమాట. సో ఇదే ఎక్స్పీరియన్స్. అండ్ నా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మాత్రం 3rd day నుంచి బాబుకి నేను 3rd day కాదు 4th day నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ బాబుకి ఇవ్వగలిగాను అనమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ వస్తుందా అంటే కొందరికి మేబీ రాకపోవచ్చు, బట్ నాకు అలా కాదండి. 2 kidsకి కూడా ఫీడింగ్ అన్నది నేను కంప్లీట్గా ఇవ్వగలిగాను. అండ్ సఫిషియెంట్ మిల్క్ కూడా స్టార్టింగ్ నుంచి వస్తుండే. దానికి మనం చేయాల్సిందల్లా ఒకటేనండి, నిప్పిల్స్ కంప్లీట్గా క్లీన్ చేసుకొని మన బూబ్స్ అన్నవి నీట్గా మసాజ్ చేస్తూ ఉంటే ఫీడింగ్ అన్నది కంప్లీట్గా షూర్గా వస్తుంది. అది మనకి ఆ ప్రాసెస్ అంతా అక్కడ ఉన్న నర్సెస్ కానీ లేదా డాక్టర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అలాగా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ ఉంటుంది. సో ఫీడింగ్ ఇస్తున్న కొద్దీ మనం ఇంటికి డిశ్చార్జ్ అయ్యే టైంకి అదొక అలవాటు అయిపోద్ది కాబట్టి సో కంప్లీట్గా మనం ఫ్రీ అయిపోతాము. ఇదే నా డెలివరీ జర్నీ. అయితే ఇంతకు మించి స్ట్రగుల్స్ అంటూ ఏమీ ఉండవు. మనమంటూ మనం ఏదో నమ్మకం ఉంచుకొని మన స్ట్రెంత్తో మనం కంబ్యాక్ అవ్వాలన్నమాట. సో ఇంతకు మించి ఈ వీడియోలో నేను ఏమీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతే మీకు బోర్ కొడుతుంది. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో part 2లో అయితే నా వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు కదా, అక్క మీరు నిజంగా వెయిట్ లాస్ అయిపోయారు, రీల్స్ చేస్తున్నారు అండ్ వీడియోస్ కూడా చాలా సన్నంగా అనిపిస్తున్నారు, ఎలా అక్క ఫుడ్ ఏం తీసుకుంటున్నారు ఏంటి, అసలు రీజన్స్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తున్నారు, ఇలా బ్లా 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 చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ అన్నిటికీ కూడా సో ఒకటి చెప్తాను, నేనైతే ఈ ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన వితిన్ 4 to 5 weeksలో 12 kgs అన్నది తగ్గానమాట. సో డెలివరీకి బాబు పుట్టే ముందు రోజు అయితే 70 kgs, ఆఫ్టర్ 4 to 5 weeks బాబుకి 1 month వచ్చిన తర్వాత నా వెయిట్ ఏమోని 59 kgs అనమాట. అంటే 10 to 11 kgs నేను తగ్గాను. అది ఎలాగా ఏంటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్తో మీతో షేర్ చేస్తాను. సో మీరు చేయవలసిందల్లా నాకు మోటివేషన్ రావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి గైస్. బై బై. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ బ్లాగ్స్.